अथ पञ्चचत्वारिंशः सर्गः। ततस्ते राक्षसेन्द्रेण चोदिता मन्त्रिणः सुताः निरयुर्भवनात् तस्मात् तप्तसप्तार्चिरोषिषः। महाबलपरिवारा धनुष्मन्तो महाबलाः कृतस्तास्त्रविदां श्रेष्ठा परस्पर जयैषिणः। हेमजाला परिक्षिप्तैर्ध्वजवद्भिः पताकभिः तोयदस्वा निर्घोषैर्वाजैयुक्तैर्महारथैः तप्तकाञ्चन चित्राणि चापान्यामितविक्रमाः विस्फारयन्तः संहृष्टा స్ఫటిత్వంత ఇవాంబుదాః. తర్వాత అగ్నితో సమానమైన కాంతి గల మహాబలశాలైన ఆ మంత్రికుమారులు 7గురు రావణుడు ప్రేరేపించడంతో అశ్వాలు కట్టిన మహారథాలను ఎక్కి ఆ భవనం నుండి బయలుదేరారు. మేఘధ్వని వంటి ధ్వనులు గల ఆ రథాలు చుట్టూ బంగారు జాలాలు కట్టబడ్డాయి. యోధుల చిహ్నాలైన ధ్వజాలు, అలంకారార్థాలైన పతాకాలు వాటిపై ఎగురుతున్నాయి. ధనుస్సులను ధరించిన మహాబలశాలులైన ఆ మంత్రికుమారులు వెనక పెద్ద పెద్ద సైన్యం కూడా బయలుదేరింది. బాగా అస్త్రవిద్యలలో ఆరితేరిన ఆ మంత్రికుమారులు అస్త్రవేత్తలలో శ్రేష్ఠులు. వాళ్ళు జయమును సంపాదించటానికై ఒకరిపై ఒకరు పోటీ పడుతున్నారు. మంచి ఉత్సాహంతో పరిశుద్ధమైన బంగారంతో చిత్రవర్ణాలుగా ఉన్న ధనుస్సులను చరుస్తున్న ఆ మంత్రికుమారులు మెరుపులతో కూడిన మేఘాల్లాగా ఉన్నారు.